కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల ధర్నా పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సంజయ్ కుమార్. గతంలో ఆంధ్ర అన్నపూర్ణ అని పిలిచేవారు. నేడు పంజాబ్ తర్వాత తెలంగాణ వరి ధాన్యం దిగుబడిలో రెండవ స్థానంలో ఉంది. బీడుగా ఉన్న తెలంగాణను పచ్చగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని, కాకతీయుల తర్వాత చెరువులు తవ్వింది కేసీఆర్. 26 లక్షల చెరువులను 5,400 కోట్లతో బాగు చేసుకున్నాం. ధాన్యం కొనుగోలులో అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు ప్రైవేటు వ్యక్తులకు మిల్లర్లకు క్వింటాలు 1,800 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 15,000 రూపాయలు రైతు భరోసా, కౌలు రైతులకు ఏమిస్తారని చెప్పాలి. రైతులు రుణమాఫీ కోసం బ్యాంకుల వద్ద అప్పు కోసం చూడటం సిగ్గుచేటు. మళ్లీ నారు పోసే రోజులు వస్తున్నాయి. సాగునీరు అందించే పరిస్థితి లేదు. తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు వరంగల్ దిక్పేశ్వర్ పేర్కొన్నారో, వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటినీ కూడా చేయడానికి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. పండించే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. एमएसपी से 500 रुपए प्रति क्विंटल ज्यादा आपको मिलेगा आज तेलंगाना में. రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు వరంగల్ దిక్పేశ్వర్ పేర్కొన్నారో, వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటినీ కూడా అదనపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014-2015 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 25,60,000 క్వింటాలు మెట్రిక్ టన్నులు ఆనాడు వరిధాన్యం కొనుగోలు చేసింది. 25,60,000 మెట్రిక్ టన్నులు. మరి కేసీఆర్ గారు తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాల వల్ల మిషన్ కాకతీయాలో చెరువులు దవ్వలు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భ జలాలు పెరిగిన తర్వాత నిరంతరం 24 గంటల కరెంట్ ఇవ్వడం వలన రైతన్నలకు సమయానికి విత్తనాలు, సమయానికి ఎరువులు సరఫరా చేయడం వలన దాంతో పాటుగా ప్రపంచమే పెట్టిన పథకం రైతులకు పెట్టుబడి సహాయం. రైతులకు పెట్టుబడి సహాయం అనే పథకమే ఇక్కడ లేదు. అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇవాళ 2022-23లో 1,06,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చింది. అది ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014-15లో ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసే వరిధాన్యం 25,60,000 మెట్రిక్ టన్నులు. 2022-23లో 9 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం 1,06,00,000 మెట్రిక్ టన్నులు. ఆలోచన చేయాలి. భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే పంజాబ్ తర్వాత 2వ స్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఒకనాడు ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకుందరు. నేను విజయవాడలో చదువుకున్నా. కృష్ణా, గుంటూరు అంటే నాకు సైకిల్ మోటార్ ఉండేది. పోతా ఉంటే దోస్తుల దగ్గరికి పాలకులు పోతా ఉంటే 1980 ప్రాంతాల్లో పచ్చని పొలాలు చూస్తే కొద్దిగా నాకు కన్నుమంట అనిపించేది. ఎందుకంటే జగిత్యాల పక్కన అంతర్గామ ఊరు, చెరువు చుట్టే మాకు 50-60 ఎకరం ఉండే. చెరువు నీళ్లు ఉండకపోవు, చెరువు చుట్టూ పొలాలన్నీ ఎండిపోతా ఉండే. బోర్లేసి బాయిలు తవ్వి మా నాన్న ఉన్న భూములన్నీ అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను కూడా డాక్టర్ అయినా 10 ఎకరాలు అమ్మినా.